ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్, కొంచెం షాకింగ్ బట్ చాలా ఇన్ఫర్మేటివ్ టాపిక్ గురించి మీతో మాట్లాడబోతున్నాం. టైటిల్ చూసే ఉంటారు కదా, జపాన్లో భారీ సునామీ. 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత జపాన్, రష్యా, అమెరికాలను తాకిన మెగా సునామీ. ఇది సినిమా కథ కాదు. జూలై 30, 2025న జరిగిన ఈ సంఘటన ప్రపంచాన్ని షాక్లోకి నెట్టేసింది. ఒక్కసారిగా రష్యాలోని కామ్చట్కా పెనిన్సులా దగ్గర 8.8 మ్యాగ్నిట్యూడ్తో భారీ భూకంపం వచ్చింది. దాని తర్వాత సముద్రంలో ఏర్పడిన సునామీ వేవ్స్ జపాన్, రష్యా, అమెరికా వరకు వెళ్లి కలకలం రేపాయి. ఇది ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? దీనివల్ల ఏమైంది? ఇంకా ఏం జరగబోతుంది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈరోజు మన వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో రెడీనా? ఎందుకంటే ఈ వీడియో చాలా డీప్గా, ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మనం ప్రతి పాయింట్ని కవర్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సునామీ ఎక్కడ మొదలైంది? ఏం జరిగింది? ఈ సునామీ మొదలైంది రష్యాలో, జపాన్లో కాదు. అవును, రష్యా తూర్పు తీరంలోని కామ్చట్కా పెనున్సులానే ఏరియా దగ్గర జూలై 30, 2025న ఒక భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం తీవ్రత 8.8 మ్యాగ్నిట్యూడ్. అంటే ఇది చిన్న షాక్ కాదు. 2011 తర్వాత సముద్రంలో వచ్చిన అతి పవర్ఫుల్ భూకంపాల్లో ఒకటి. అండ్ 1952 తర్వాత కామ్చట్కా రీజన్లో ఇంత పెద్దగా భూకంపం రాలేదు. కామ్చట్కా ఎక్కడుందంటే రష్యా ఈస్ట్ కోస్ట్లో, జపాన్కి బాగా ఉత్తరంగా పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. ఈ ఏరియాలో చాలా చిన్న చిన్న దీవులు ఉన్నాయి. వాటిని కురిల్ ఐలాండ్స్ అంటారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఈ కురిల్ దీవులు రష్యావా, జపాన్వా అని రెండు దేశాల మధ్య చాలా సంవత్సరాలుగా గొడవ నడుస్తోంది. ఇప్పటికీ ఎవరివో క్లారిటీ లేదు. సరే, ఈ భూకంపం సముద్రంలో ఒక లోతైన పగుళ్లలో, అదే కురిల్ కామ్చట్కా ట్రెంచ్ అనే చోట వచ్చింది. ఈ ట్రెంచ్ అంటే సముద్రం కింద భూమి లేయర్స్ ఒకదాని కింద ఒకటి జరగడం వల్ల ఏర్పడిన ఒక రకమైన లోతైన గోతి లాంటిది. దీన్నే సబ్డక్షన్ జోన్ అంటారు. ఈ ట్రెంచ్లో రెండు భారీ భూమి పలకలు, అంటే పసిఫిక్ టెక్టానిక్ ప్లేట్ మరియు ఒకాట్సక్ టెక్టానిక్ ప్లేట్ ఒకదానితో ఒకటి తగిలి ఈ భూకంపం కలిగింది. ఈ 8.8 మ్యాగ్నిట్యూడ్ భూకంపం సముద్రంలో అన్బిలీవబుల్ ఎనర్జీని రిలీజ్ చేసింది. దాంతో సముద్రం నీళ్లు ఒక్కసారిగా పైకి లేచి పెద్ద పెద్ద అలలుగా మారాయి. ఈ అలలే సునామీ వేవ్స్. ఈ వేవ్స్ రష్యా తీరంలోని సివేరో కురిల్స్కీ అనే టౌన్ని 3 మీటర్ల ఎత్తుతో తాకాయి. జపాన్లో హొకాయిడో, టొహాకో, చూబు రీజన్స్లో 40 సెంటీమీటర్ల ఎత్తుతో వచ్చాయి. అండ్ అమెరికాలో హవాయి దీవులను 1.2 మీటర్ల ఎత్తుతో ఎఫెక్ట్ చేశాయి. ఈ భూకంపం ఎందుకంత పవర్ఫుల్ అంటే ఇది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే ఒక సీస్మిక్ జోన్లో జరిగింది. ఇక్కడ భూమి పలకలు ఎప్పుడు కదులుతూ షాక్స్ ఇస్తూ ఉంటాయి. ఈ ఎనర్జీ వల్ల సముద్రపు నీళ్లు భారీ వేవ్స్గా మారి రష్యా, జపాన్, హవాయి వరకు ట్రావెల్ చేశాయి. అండ్ ఇంకొక షాకింగ్ విషయం ఏమిటంటే ఈ భూకంపం తర్వాత 6 మ్యాగ్నిట్యూడ్లో ఆఫ్టర్ షాక్స్ కూడా వచ్చాయి. అంటే చిన్న చిన్న భూకంపాలు మళ్లీ మళ్లీ వచ్చి ఈ ఏరియాని ఇంకా డేంజర్లో పెట్టాయి. సునామీ ఎక్కడెక్కడ తాకింది? నష్టం ఎంత? ఇప్పుడు ఈ సునామీ ఎక్కడెక్కడ తాకింది, ఏం నష్టం జరిగిందో చూద్దాం. రష్యాలోని సివేరో కురిల్స్కీ అనే కోస్టల్ టౌన్ని సునామీ వేవ్స్ బాగా ఎఫెక్ట్ చేశాయి. ఈ వేవ్స్ ఎత్తు దాదాపు 3 మీటర్లు. ప్రాణనష్టమైతే జరగలేదు, కానీ భారీగా వాటర్ ఫ్లడ్డింగ్ జరిగింది. దీంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, బిల్డింగ్స్, పోర్టు చాలా డ్యామేజ్ అయ్యాయి. రష్యన్ న్యూస్ ఏజెన్సీ టీఏఎస్ఎస్ ప్రకారం 3వ వేవ్ అత్యంత శక్తివంతంగా ఉండి పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డ్యామేజ్ చేసింది. లోకల్ గవర్నర్ వలేరీ లిమరెన్కో చెప్పిన ప్రకారం ప్రజల్ని సేఫ్గా హై గ్రౌండ్స్కి షిఫ్ట్ చేశారు. కానీ పవర్ సప్లై, కమ్యూనికేషన్స్ పూర్తిగా కట్ అయిపోయాయి. జపాన్లో సునామీ వేవ్స్ హొకాయిడో, టొహోకు, చూబు రీజన్స్ని తాకాయి. ఈ వేవ్స్ ఎత్తు దాదాపు 40 సెంటీమీటర్లు. అంటే రష్యాతో పోలిస్తే తక్కువ. కానీ జపాన్ వాళ్ళు 2011 సునామీ గుర్తుండే ఉంది కదా, అందుకే ఈ వేవ్స్ని లైట్గా తీసుకోలేదు. జపాన్ మెట్రాలజికల్ ఏజెన్సీ వెంటనే సునామీ వార్నింగ్స్ ఇష్యూ చేసింది. దాదాపు 1.9 మిలియన్ మందిని ఇవాక్యుయేట్ చేశారు. ట్రైన్ సర్వీసెస్ ఆపేశారు. న్యూక్లియర్ ఫెసిలిటీస్ని హాల్ట్ చేశారు. 2011 సునామీ గుర్తుంది కదా, అది జపాన్ని అతలాకుతలం చేసింది. ఆ సునామీ వల్ల ఫుకుషిమా డైచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో భారీ యాక్సిడెంట్ జరిగింది. 9.0 మ్యాగ్నిట్యూడ్ భూకంపం వల్ల ఎలక్ట్రిక్ గ్రిడ్ ఫెయిల్ అయ్యి బ్యాకప్ ఎనర్జీ సోర్సెస్ డ్యామేజ్ అయ్యాయి. దాంతో న్యూక్లియర్ రియాక్టర్స్ కూల్ చేయలేక రేడియో యాక్టివ్ కంటామినెంట్స్ ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అయ్యాయి. దాదాపు 1.5 లక్షల మంది తమ నివాసాలను కోల్పోయారు. ఆ ఏరియా ఇప్పటికీ నోగో జోన్గా ఉంది. అందుకే ఈసారి సునామీ వార్నింగ్స్ వస్తూనే జపాన్ వాళ్లు న్యూక్లియర్ రియాక్టర్స్ని షట్డౌన్ చేశారు. అమెరికా సునామీ వేవ్స్ పసిఫిక్ ఓషన్ దాటి అమెరికాలోని హవాయి స్టేట్ని 1.2 మీటర్ల ఎత్తుతో తాకాయి.
హవాయ్ గవర్నర్ జాష్ గ్రీన్ ప్రజలను సేఫ్గా ఎవాక్యూట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా సునామీ వార్నింగ్స్పై అలర్ట్గా ఉండాలని చెప్పారు. ఇతర దేశాలు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో కూడా సునామీ వార్నింగ్స్ ఇష్యూ అయ్యాయి. కానీ అక్కడ నష్టం తక్కువే. సునామీ ఎలా ఏర్పడింది? టెక్నికల్ డీటెయిల్స్. ఇప్పుడు సునామీ అసలు ఎలా వస్తుందో డీటెయిల్గా చూద్దాం. సునామీ అనే పదం జపనీస్ వర్డ్. సు అంటే పోర్ట్, నామి అంటే వేవ్, అంటే సముద్రంలో ఒక్కసారిగా వచ్చే భారీ అలలు. సునామీస్ రావడానికి 3 మెయిన్ కారణాలున్నాయి. అండర్ వాటర్ భూకంపాలు. సముద్రంలోని టెక్టానిక్ ప్లేట్స్ సడన్గా కదిలినప్పుడు భారీ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ సముద్ర నీటిని డిస్ప్లేస్ చేస్తుంది, అంటే నీటిని పైకి నెట్టేస్తుంది. ఈ నెట్టబడిన నీరు భారీ అలలుగా మారి ఒడ్డుకి వస్తుంది. 80 నుండి 90% సునామీస్కి ఇదే కారణం. 2004 ఇండియన్ ఓషన్ సునామీ, 2011 జపాన్ సునామీ ఇలాగే వచ్చాయి. వాల్కనిక్ ఎరప్షన్స్. సముద్ర లోతుల్లో అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అయినప్పుడు కూడా సముద్ర నీరు పైకి నెట్టబడి సునామీస్ ఫామ్ అవుతాయి. 1883లో ఇండోనేషియాలోని క్రకోటా వాల్కోనో వల్ల ఇలాంటి సునామీ వచ్చింది. ల్యాండ్ స్లైడ్స్ లేదా ఆస్ట్రాయిడ్స్. మౌంటైన్స్ లేదా గ్లేషియర్స్ కొలాప్స్ అయి సముద్రంలో పడితే లేదా స్పేస్ నుంచి ఆస్ట్రాయిడ్స్ సముద్రంలో పడితే కూడా సునామీస్ వస్తాయి. ఇవి రేర్ కేసెస్, కానీ డేంజరస్. డైనోసార్స్ అంతరించిపోయినప్పుడు ఇలాంటి సునామీస్ ఫామ్ అయి ఉండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన సునామీ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే సీస్మికలీ యాక్టివ్ జోన్లో జరిగింది. ఈ రీజియన్లో టెక్టానిక్ ప్లేట్స్ ఫోర్స్ఫుల్గా కదులుతూ ఉంటాయి. దాంతో మెగా భూకంపాలు, సునామీస్ వస్తాయి. ఈ భూకంపం 100 మిలియన్ టన్నుల TNT బాంబుల ఎనర్జీని రిలీజ్ చేసింది. రియో టసుకి ప్రెడిక్షన్ నిజమైందా? అలానే ఇండియాకి సునామీ రిస్క్ ఉందా అనేది కూడా చూద్దాం. రియో టసుకి అనే జపనీస్ మంగా ఆర్టిస్ట్ గురించి మొదట చెప్పాలి. ఈమె 1999లో ద ఫ్యూచర్ ఐసా అనే మంగా బుక్ రాసింది. అందులో భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి చెప్పింది. ఈ బుక్లో 2011లో జపాన్లో వచ్చిన భారీ భూకంపం, సునామీ గురించి చెప్పినట్టు జనాలు నమ్మారు. అందుకే ఈమెని జపనీస్ బాబా వాంగా అని పిలుస్తారు. ఈమె చెప్పిన కొన్ని విషయాలు నిజమైనందుకే జనాల్లో ఈమెకి క్రేజ్ ఎక్కువైంది. ఇప్పుడు ఈ సునామీ గురించి రియో చెప్పిన ప్రెడిక్షన్ ఏంటంటే 2025 జూలై 5న జపాన్లోని సౌత్ రీజన్లో సముద్రం బాయిల్ అవుతుంది, అంటే భారీ అలలు వస్తాయని. అది 2011 సునామీ కంటే 3 రెట్లు పెద్దదిగా ఉంటుందని చెప్పింది. ఈ ప్రెడిక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. జపాన్కి వెళ్లాలనుకున్న చాలా మంది టూరిస్టులు ట్రిప్స్ క్యాన్సిల్ చేశారు. హాంకాంగ్ నుంచి జపాన్కి ఫ్లైట్ బుకింగ్స్ 83% డ్రాప్ అయ్యాయి. తైవాన్, సౌత్ కొరియా నుంచి కూడా ట్రావెల్ తగ్గింది. కానీ జూలై 5న ఏం జరగలేదు. బట్ 25 రోజుల తర్వాత జూలై 30న రష్యాలో కామ్చట్కా దగ్గర 8.8 మ్యాగ్నిట్యూడ్ భూకంపం వచ్చి సునామీ వేవ్స్ జపాన్, రష్యా, హవాయ్ వరకు వెళ్లాయి. దీంతో సోషల్ మీడియాలో రియో ప్రెడిక్షన్ నిజమైందని పెద్ద హడావిడైంది. కొందరు అరే తేదీ తప్పైంది కానీ నెల కరెక్టే కదా అని పోస్టులు పెట్టారు. జపాన్ గవర్నమెంట్ ఈ ప్రొడక్షన్స్ వల్ల ఎకనామీకి నష్టమని, వీటిని నమ్మొద్దని చెప్పింది. రియో కూడా తన ప్రొడక్షన్స్ని సీరియస్గా తీసుకోవద్దని చెప్పింది. కానీ జనాలు వినలేదు. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే భూకంపాలను ఎగ్జాక్ట్ తేదీ, టైంతో ప్రెడిక్ట్ చేయడం ఇంకా సాధ్యం కాదు. ఈ సునామీ రియో ప్రెడిక్షన్ కేవలం కోయిన్సిడెన్స్ అని, ఇంకా సైంటిఫిక్ రీసెర్చ్ డెవలప్ కావాలని అంటున్నారు. ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే ఇండియాకి సునామీ రిస్క్ ఉందా అనే ప్రశ్నకి సమాధానం ఇప్పటి వరకు ఇండియన్ సునామీ వార్నింగ్ సెంటర్ చెప్పినట్టు ఇండియాకి లేదా ఇండియన్ ఓషన్కి ఈ సునామీ వల్ల ఎలాంటి రిస్క్ లేదు. ఈ భూకంపం పసిఫిక్ ఓషన్లో జరిగింది. ఇండియన్ ఓషన్కి దాని ఎఫెక్ట్ రాలేదు. కానీ నేచర్ ఎప్పుడు ఎలా సర్ప్రైజ్ చేస్తుందో ఎవరూ చెప్పలేరు కదా. సో ఎప్పుడు అలర్ట్గా ఉండడం, వార్నింగ్స్ ఫాలో చేయడం ముఖ్యం. సో ఫైనల్గా ఇదే ఈరోజు వీడియో. మనం జూలై 30, 2025న జరిగిన భారీ సునామీ గురించి, దాని కారణాలు, నష్టం, రియో టసుకి ప్రెడిక్షన్, ఇండియన్ సిచ్యువేషన్ అన్నీ కవర్ చేశాం. ఈ సునామీ రష్యా, జపాన్లో తీవ్రత తగ్గాలని, ఇండియాకి ఎలాంటి రిస్క్ రాకూడదని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? కింద కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి.